ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు ఆత్మీయులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. వెయిటింగ్ అపాన్ ద లార్డ్, యెహోవా కొరకు కనిపెట్టుట అనే అంశంపై వారందించే దైవ సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. ప్రజలను విడిపించి అరణ్యముల తోడుండి సముద్రముల మార్గమేసి బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి అరణ్యముల తోడుండి సముద్రముల మార్గమేసి చేయి పట్టి వారిని అద్దరికి చేర్చిన చేర్చిన యెహోవా కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. చెరసాల పాలై చింతలతో మిగిలిన అన్నలచే అమ్మబడి అనాథగా అలమటించి చెరసాల పాలై చింతలతో మిగిలిన యోసేపుకు తోడుండి బహుగా హెచ్చించిన యెహోవా కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. యెహోవా కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. కష్టమైన కన్నీరైనా ఓపికతో నీ పరుగు కొనసాగించు.
అనుదిన దైవజనానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. నేటి దిన ధ్యానాంశం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. ఇది మనందరికీ చాలా చాలా ఫెమిలియర్ వర్డ్. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమునందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎదురు చూసేవారు ఎట్లా అంటే నూతన బలం పొందుతారు. మొదటి దీవెన. రెండవది, పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పైకి ఎగురుతారంటే ఉన్నతమైన స్థాయిలోకి అభివృద్ధి పొందుతారు. అలయక పరిగెత్తుతారు. వాళ్ళ జీవితం జర్నీ చాలా బాగుంటుందంట. ఇలాంటివి అని చెప్తారు. యెహోవా కొరకు ఎదురు చూస్తే ఎలాంటి నూతన బలం, ఇంతవరకు లేని బలం. చాలా వీక్ ఉంటారు మనుషులు. దేవుని సన్నిధిలో కూర్చోగానే బలం వస్తుంది. పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. అనుభవం ఇది. అలయక పరిగెత్తుదురు. అలసిపోకుండా అంటే అలసట రాకుండా ఉండడానికి బలం వస్తుంది. దేవుని పరిచర్యలో కావచ్చు, జీవితంలో కావచ్చు, అనుదినం పనుల్లో కావచ్చు, పక్షిరాజు వల్ల రెక్కలు చాపుతూ దేవుడు తన ప్రజలకు ఎంత అద్భుతమైన మాట వాగ్దానం చేసేది చూడండి. ఇచ్చారు. ఈ పక్షిరాజు ఎలా ఎగురుతుందంటే చాలా పై స్థాయికి, మేఘాల పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేశాడంటే అన్ని పక్షుల కంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. కొన్ని పక్షులు కొమ్మల మీదనే ఉంటాయి. కొన్ని పక్షులు ఇంకా బలహీనమైన కొమ్మల మీద ఉంటాయి. పక్షిరాజు మేఘాల్లోకి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అయితే ఒకవేళ పైలట్స్కి ముందు వస్తే కూడా చాలా భయపడతారు వాళ్ళు. ఎందుకంటే ఎలా ఉండాలి, మనం ఎదురు చూస్తే ఏముండాలి అంటే, ఎదురు చూసే వాళ్ళకు ఎలా ఎదురు చూడాలంటే వెయిట్ అపాన్ లార్డ్ అని అంటే పేషెంట్లీ. ఏంటంటే పేషెంట్లీ, ఓపికతో కనిపించాలి. ఎవరిని? యెహోవా కొరకు ఎదురు చూసే వరకు ఓపిక ఉండాలి. ఎలా ఓపిక ఉంటుంది? అబ్రహాము ఎన్ని సంవత్సరాలకండి? ఆయన పిలిచినప్పటి నుంచి చాలా సమయం, 25 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ సంధించి మాట్లాడతాడు. అప్పుడు ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు, తర్వాత శారా స్త్రీధరం ముడిన కదా, తర్వాత ఆమెకు సంతానం కలిగింది. ఆయన ఓపికతో కనిపించాడు. మోషే ఓపికతో కనిపించాడు. యోసేపు 13 సంవత్సరాలు ఆయన ఓపికతో కనిపించాడు. తర్వాత వెయిట్ అపాన్ గాడ్ థ్యాంక్ఫుల్లీ. యోబు ఆయనకు నష్టమై సాతానుడు దేవుడు మాట్లాడుకొని, నా విశ్వాసి, నా సేవకుడు ఇలా ఉన్నాడు అనుకున్నప్పుడు సాతానుడు ఆయన చుట్టూన్న కంచె తీసేయి, నువ్వు అన్నీ ఆశీర్వదించడం అన్నప్పుడు సరే అని పర్మిషన్ ఇచ్చినప్పుడు సాతానుడు యోబును శ్రమల పాలు చేసినట్టుగా ఉంటుంది. అయితే అప్పుడు ఏమంటాడంటే 10 మంది పిల్లలు చనిపోతారు, ఆస్తి అంతా పోతుంది. అప్పుడు చాలా మంచి మాట ఉంటుందండి యోబు గ్రంథం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. అంత విశ్వాసం ఉంటుందండి. అంత ఆ స్థాయిలో విశ్వాసం ఎవరికైనా ఉందో నాకు తెలియదు. పౌలు కూడా అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే అంత ఎదిగిపోయారంట మనుషులు. యోబు గ్రంథం 1వ అధ్యాయములో 21వ వచనం, నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. థ్యాంక్ఫుల్, ప్రేయర్ఫుల్. ఇంకొకటి వెయిట్ అపాన్ లార్డ్ విత్ ప్రేయర్. ఎట్లా ప్రేయరు? దేవునికి ప్రార్థన చేసి నిత్యం, దేవా నా దేవా లోపాలు ఉన్నాయా, నేను నీకు వ్యతిరేకంగా ఏమైనా చేశానా, ఎందుకు నాకు శ్రమ అని కాదు. మనం సుఖం ఉన్నప్పుడు జీవించాము, దేవుని నుంచి దీవెనలు అందుకున్నాం. కష్టం వచ్చినప్పుడు దేవుని నిందించొద్దంటాడు భార్యతో. కాబట్టి ఆయన ప్రార్థనా పూర్వకుంటాడు. తర్వాత దేవుని మాట మీద ఆధారపడాలా, దేవుని వాగ్దానాల మీద ఆధారపడాలా. ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, దేవా ఈ శ్రమ నన్ను సరిచేయటానికా, ఈ శ్రమ నేను ఇచ్చిపోయినందుక, లేకపోతే నేను నా లోపల హెచ్చింపు ఏమైనా వచ్చిందా, ఎందుకు వచ్చింది దేవా నన్ను తగ్గించడానికి అని ప్రార్థన చేసినప్పుడు, దేవుని మాట మీద ఆధారపడ్డప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఇంకొకటి ఫెయిత్ఫుల్లీ, నమ్మకంగా ఎదురు చూడాలి. దేవుని మీద ఆధారపడి పౌలు ఒక్కసారి సంధించబడి దమస్కులో ఆయన జీవితం అంతా ఆయన సువార్త దండయాత్రలో చూస్తాం ఎన్ని కష్టాలు. అదే పని కట్టుకొని కీడు చేయాలనుకుంటాడు. రోమా పౌరసత్వము ఆయన బెనిఫిటు, దేవుని శక్తి, 2 విధాలు ఆయన ఆ సువార్త చాలా దండిగా చేయడానికి వీలవుతుందన్నమాట. కాబట్టి ప్రియా సహోదరులారా, దేవుని యందు ఉన్నవారు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, అలయక ఉంటారు, పై స్థాయిలో ఎదుగుతారు. అయితే సబ్జెక్టు కండిషన్ ఏదంటే వెయిట్ అపాన్ లార్డ్ పేషెంట్లీ, వెయిట్ అపాన్ లార్డ్ థ్యాంక్ఫుల్లీ, ప్రేయర్ఫుల్లీ విత్ గాడ్స్ వర్డ్ ఫేత్. తర్వాత ఫేత్ఫుల్లీ. తర్వాత ఎవరికి అంటే ఇలా చేస్తాడంటే అబ్రహాం 25 సంవత్సరాలు, యాకోబు 14 సంవత్సరాలు, నోవాహు 120 సంవత్సరాలు, మోషే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు.
ఏలియా చావాలనుకున్నప్పుడు దేవుని బలం ఇస్తాడు. మొదటి రాజుల గ్రంథం. నువ్వెంత డిప్రెషన్లో ఉన్నా దేవుడు నిన్ను నీ స్థాయిలోంచి వెలికి తీసుకొస్తాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. అది చదివి ముగిద్దాం. యెషయా గ్రంథం 33:2. నిన్నెవరు వంచింపకపోయినను వంచించువాడు నీకు శ్రమ. 33:2. నీవు దోచుకున్నట్టు చూసిన మానిన తర్వాత నీవు దోచుకొనబడదు. నీవు వంచిన ముగించిన తర్వాత జనులు నిన్ను వంచదు. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాడు మా యందు కరుణింపు. ఇలాంటి వచ్చినా కూడా అంటే ఏంటంట 33:2లో ఒక మాట ఉందన్నమాట. ఏంటంటే నిన్నెవ్వరు వంచింపకపోయినా వంచించు ఒకడు వస్తాడు. వంచుచుండు నీకు శ్రమ. నువ్వే ఒకవేళ వంచిస్తే నీకు శ్రమ కలుగుతుంది. కానీ దేవుని కొరకు కనిపెడితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనకు ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకొని పైకి ఎగిరి పక్షిరాజు ఇవ్వడం వలె యవ్వనాన్ని సంతరించుకొని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే కృప దేవుడు మనకు దయచేయనుగాక.